Yes, I can come by 4 or 4:30. గుడ్ మార్నింగ్ సార్. Ah, గుడ్ మార్నింగ్ సార్. that's all right. Hey, చెవు కూర్చున్న మేకల ఎందుకు అలా అరుస్తావు? ఫోన్లో మాట్లాడుతున్నాను కనబట్లే? క్షమించండి సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా పేరు పరంధామయ్య. ఎంఏ ఎకనామిక్స్ సార్. ఏ మిక్స్? ఎకనామిక్స్. ఎకనామిక్స్. దట్స్ ఆల్ రైట్. నువ్వు భారత చదివావా? లేదు సార్. భాగవతం? లేదు సార్. పోనీ తెలుగు నాటకాలు, తెలుగు గ్రంథాలు, తెలుగు కావ్యాలు ఏమని చదివా? అదేనండి స్కూల్లో చదివాను. నాన్సెన్స్. స్కూల్ చదివేం చదివయ్యా? 10 పద్యాలు 20 పేజీలు వచ్చిన అంతేగా. మనకి బట్టి ఎంఏలు బిఏలు మాత్రమే చాలదు. మన భాష, మన సంస్కృతి, మన సంస్కారం అన్ని తెలిసి ఉండాలి. నాకు అది చాలా ఇష్టం. నీకు ఉద్యోగం ఇస్తాను కానీ తిరిగి సమయంలో ఇవన్నీ చదవాలి. అలాగేనండి. పరంధామయ్య. పరంధామయ్య. మీట్ మై సెక్రటరీ. థ్యాంక్ యూ సార్. ఎవరు నువ్వు? ఏమిడిదంతా? అడ్మిషన్ లేకుండా లోపలికి వచ్చి పెర్మిషన్ లేకుండా మెల్లో పూలదండ వేసి నేను చేపడదామని చూస్తున్నారా? ఇలాగే పూలదండలు వేసి వేసి ఒకటి దివాళా తీయించారుగా. మన దగ్గర పప్పుడుకో. గెట్ అవుట్, గెట్ అవుట్. ఆహా ఆహా, మీరు కొట్టిన పువ్వులతోనే కొడతారు ఏమిటి? దొరగారు ఏదో కోపంలో ఉన్నట్టుంది. కోపం కాదు కోటాయ్, తలనొప్పి తలనొప్పి ఒకటే తలనొప్పి. ఈ బిచ్చగాడితో వేగలకు వస్తున్నాను. వీళ్ళే ఏదో కట్టడం నిధి, పడగొట్టడం నిధి, సస్తున్నా నిధి, సచ్చేర్ నిధి, ఆ నిధి ఈ నిధి, ఒకటే బోధన. వీళ్ళందరికీ ఇష్టపోతే నేను ఆ కృష్ణలాగే దివాళా తీవలసిందే. అంతే అంతే. అసలు మీ సంగతి ఎవరికి తెలియదు. తెలిస్తే ఈ కాంపౌండ్ లేక అడుగు పెడతాడు. కరెక్ట్ కోటాయ్. వర్క్ ఎలా అవుతుంది? అన్ని సెక్షన్లు చురుగ్గా జరుగుతున్నాయి. 3000 మంది మగవాళ్ళు, 2000 మంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు 2000 మందేనా? ఆడవాళ్ళని పెంచి మగవాళ్ళు తగ్గించు. ఆడవాళ్ళు అంటే రావడం లేదండి. అవును, పెద్ద మనుషులు భయం పాపం. అలాంటిది ఏమి ఉండదు. హామీ ఇచ్చి కావాలంటే కూలి కాస్త ఎక్కువ చేసి ఆడవాళ్ళని పెంచు. చిత్తం. స్టాక్ మాత్రం ఉంది. 2000 టన్నుల పై చెలుకుంటుంది. గుడ్. వర్క్ బాగా ఇంప్రూవ్ చేసావు బిజినెస్ నువ్వు. ఏమిటండి మీరు నన్ను నమ్మి అంత పెద్ద బిజినెస్ నా చేతిలో పెట్టిన తర్వాత ఆ నమ్మకాన్ని ఉన్నా హోరిస్తాడు ఈ కోటయ్య. ఏమండి, నా మీద కోపమా? నీ మీద కోపం ఎందుకు? కోపం లేదు. పోనీ మరేముంది నా మీద? నీ మీద? నీ మీద ఏమీ లేదు అంతేగా. సరేగాని ఇవాళ మీ ఇంట్లో ఏం కూరలు? మా ఇంట్లోనా? పప్పు, గోంగూర, దొండకాయ, బెండకాయ, పులుసు, చారు. ఓ అదిరిపోతుందిలే. మరి మీ ఇంట్లో? మా ఇంట్లోనా? నేను చెప్పను, మీరే చెప్పండి ఇందులో ఏముందో. పుట్టి పులుసు అన్నం, పెరుగన్నం. మరి మరి ఓ సింతేనా? ఇందులో ఉన్నదో తెలుసుకోలేకపోతే ఇక నా మనసులో ఉన్నది ఎలా తెలుసుకుంటారు? నీ మనసులో ఏముందో? నా మనసులో చాలా చాలా ఉన్నాయి. ఏది ఒక్కటి చెప్పు చూద్దాం. అవి అంత తేలిగ్గా చెప్పేవి కావు. ఏ? మీకు మనసుందా అండి? ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంటావేంటి? నాలోనే ఉంది. మీలోనే ఉంటే ఎలా తెలుస్తుంది? మీ మనసును నా మనసు వద్ద పంపండి. అప్పుడు 2 మనసులు కలిసి మాట్లాడుకుంటాయి. అప్పుడు ఒక మనసులో ఉన్నది ఇంకొక మనసుకు తెలుస్తుంది. తెలిసిందా అండి? తెలిసిందండి. మరి మనసులు పంపండి. ఇదిగో చిట్టి, నా మనస్సు నీ మనసు వద్దకు పంపటం, అది అక్కడే చిక్కుకుపోయి మళ్ళీ తిరిగి రాకపోవటం, దాన్ని వెతుక్కుంటూ తిరిగి తిరిగి నేను పిచ్చివాణ్ణి కావటం, ఈ అవస్థ అంతా నేను పడలేను గాని టైం అయింది, వెళ్ళి లక్షణంగా భోంచేద్దాం పద. ఏమండి, ఇప్పుడు నేను తెచ్చిన అన్నం అంతా ఏం చేయాలి? ఏ? మీకు అలా పిచ్చి పడుతుందేమోనని నిమ్మకాయ పులుసు అన్నం తెచ్చాను. ఓహో, అయితే ఇంకేం దంచేద్దాం పద. అరే ఏమిటిది? ఊరవే. అది తెలియక కాదండి. ఎందుకు అని? తినడానికి. అది తెలుసండి. మరి ఇంకేదండి మీకు తెలియండి? ఆహా, నాకు పిచ్చి పట్టలేదు కదా, నిమ్మకాయ ఎందుకా అని. ఇది నిమ్మకాయ కాదండి. మరి ఇది ఉట్టి పిచ్చికాయ, అంటే పిచ్చి పట్టించే కాయ. ఏమండి, మన ఇద్దరు ఇంత సోషల్ గా ఉన్నావే, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమిటి ఏమిటి సోషలా? సోషల్ గీషన్ మీద ఇంగ్లీష్ దంచేస్తున్నావే. ఎంతో చదువుకున్నాయేంటి? నేనా? ఈ వరకు చదువుకున్నాను. ఇప్పుడు చదువుతాడు మా అమ్మంది కదా. ఇప్పుడుగా నీకు చాలా చదువు వచ్చింది, ఇక మానేయండి. నాదే ఉందండి వానాకాలం చదువు. మీరెంతవరకు చదువుకున్నారండి? నేను చాలా చాలా పెద్ద చదివే చదివాను, కానీ ఈ ప్రపంచాన్ని తెలుసుకునే చదివే ఇంకా చదవలే. అంటే అంటే అదంతా చాలా పెద్ద కదా. నేను ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. ముందు ముందు నీకే తెలుస్తుంది. తిను. ఊరగాయ బాగుంది, తినండి తినండి.
నమస్కారం. హలో దానయ్య గారు, ఏమిటిది? ఏదో ధర్మం అండి. ధర్మ మన దేశాన్ని పట్టిన కర్మం. ఎందుకయ్యా ఈ సోమరిపోతులు ఎలా పెంచుతారు? బెగ్రహోమ్స్ పెట్టి అడుగు తిరుగుడు లేకుండా చేయాలని ఒకవైపు నుంచి మన గవర్నమెంట్ వారు వాళ్ళకి పనులిస్తుంటే మీరు నయా పైసలు నుంచి వీళ్ళు పెంచుతారా? ఏదో కలిగిన దానిలో కాస్త దానం చేయమన్నారు కదండి. అవునవును, దానం దానం పెద్ద దానమే. నయా పైసా ఇచ్చి రూపాయి పుణ్యం మూట కట్టుకోవాలి. అందరూ కూడా బిజినెస్. ఏమయ్యా ఈ నయా పైసా వాళ్ళ కడుపు ఉంటుందయా? మనవే ఎందుకయ్యా దానం ధర్మం పెద్ద పేరు? ఇస్తావా వాళ్ళు కడుపులు లేపు, లేదా ఎక్కడైనా పని చేసుకుని ప్రతి పంపించే ఈ రేట్లు వేసేస్తావు. అయ్యా వాళ్లకు చాలినంత ఇవ్వాలంటే మన వల్ల అవుతుందా? మరి ఎందుకయ్యా పెద్ద దానం ధర్మం పేర్లు? పోండి పోండి, శుభ్రంగా లక్షణంగా పని చేసుకుని బ్రతకండి ఎక్కడన్నా పురుషుల్లాగా. పోండి, వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. హలో మిస్టర్ కోటయ్య గారు. దయచేయండి దయచేయండి, రామ్ గారా రండి రండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్ అండి. మిమ్మల్ని గురించి ఇలా అనుకుంటున్నాను, మీరు అలా వచ్చేసారు. గుడ్ గుడ్. మిస్టర్ కోటయ్య, ఈ మీ చిన్న అమ్మాయి ఎవరు అబ్బాయితో డింగ్ డాంగ్? డింగుడాంగు కాదండి, వాడు మా కాబోయే చిన్నల్లుడు. Oh, I see. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. కోటయ్య, పెళ్లి చేద్దాం. కోటయ్య చెడిపోయావు, నువ్వు చెడిపోయావు. ఏమండి? ఇష్టపడ్డారు, నేను పెళ్లి చేశాడునా? వాడి మంచి చెడ్డ ఆస్తి పాస్తి ఉందో లేదో తెలుసుకోకర్లే. అవన్నీ తెలుసుకోకుండా చేస్తాను. అసలు ఆస్తి లేనివాడు మన ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు. వాడి మధ్య కేసు గెలిచాడు, లక్షాధికారి అయ్యాడండి. గుడ్, ఓకే, కట్టిపారే. చిన్నదాని గురించి చింతలేదండి, పోతే ఆ పెద్దదాని విషయం. ఏ పెళ్ళొద్దని ముందుకేసిందా? ఈ మొండి సిగండి మన దగ్గర పరిగిరావు, ఖండించి పారేస్తాను. దేశమంతా గాలించారండి, తగిన వరుడు ఎక్కడ దొరకలేదు. మీరు ఏమనుకోకుంటే ఒక చిన్న విషయం, మీరు మనసు పెడితే. వాట్? నన్ను మీ అల్లుని వెతకమంటావు? అటువంటి పని నా చేత కాదు. ఎంత మాట మిమ్మల్ని వెతకమంటానా? మీరేం బ్రోకరా? అది కాదు నేను అన్ని విధాలా ఆలోచించాను. చివరకు నాకు దట్టింది ఏమిటంటే మా పెద్దమ్మాయికి తగిన వారు మీరేనని. వాట్? అవును, మీరే, ముమ్మాటికి మీరే. ఓ మై గాడ్, చంపేసేవే. అసలు పెళ్ళంటే మనకి ఇష్టం లేదే. పెళ్ళంటే అలాగే ఉంటుందిలేండి, ఒకటి అయ్యేంత వరకు అంతే. ఆ తర్వాత 2, 3, కొంతమంది 4. ఇంతెందుకు, ఇప్పుడు మీరు చేసుకుని చూడండి. చేసుకోమంటావు? అనడం ఏంటి, చేసుకు తీరాలి. మీలాంటి వాళ్ళు చేసుకోకపోతే ఆ అర్హత తాహత ఇంకెవరికి చెప్పండి, తప్పకుండా చేసుకోవాలి. సరే, నువ్వు ఇంతగా బ్రతమాలుతున్నావు కనుక సరే అంగీకరిస్తున్నావు. చాలా సంతోషం. ఇంతకీ మా రాధ అదృష్టవంతురాలు. మిస్టర్ మామ, అమ్మాయితో ఒక్క మాట. మాట లేదు, గీట లేదు, మనం మాట అంటే మాట తిరుగు లేదు. ఓకే. హలో రాధా, సీ యు, బై బై, విల్ మీట్ అగైన్. నాన్న, రామారా, ఏమిటి నాన్న మీ రాధ అదృష్టం? అంతా విన్నావన్నమాట. అంతా విన్నాను. మరి ఇంకే నేను చెప్పేది మీరు వినండి. చెప్పమ్మా, తప్పకుండా వింటాను. ఈ పెళ్లి జరగదు. పెళ్లి జరగదా? ఏ ఎందుకు జరగదు? ఎందుకు జరగదు అని? ఒకవేళ జరగాల్సి వస్తే ఈ పెళ్లి కన్నా ముందు నా చావే జరుగుతుంది. అందాక వచ్చిందన్నమాట వ్యవహారం. చూస్తాను, ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తానుగా.